హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, అయోధ్యలో రామ మందిరము ఓపెన్ అయిన మరుసటి రోజే పేర్కొన్న ఒక పథకము సూర్యఘర్. ఇది ఇళ్లలో సౌర వెలుగుల కోసం 75,000 కోట్లతో సూర్యఘర్ పథకం కింద ఒక్కో నివాసానికి 78,000 వరకు రాయితీ ఇవ్వడానికి కేంద్ర మంత్రిమండలి నిర్వహించింది. తక్కువ వడ్డీకి రుణంగా యూనిట్ వ్యయం అనేది ఇవ్వాలనుకుంటుంది. ఇళ్ల పైకప్పులపైన సౌర విద్యుత్ పలకాలు ఏర్పాటు చేసుకొని సౌర విద్యుత్ పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి గరిష్టంగా 78,000 రూపాయల రాయితీగా ఇవ్వనుంది. 2023-24 నుంచి 2026-27 వరకు 4 ఏళ్లు నడిచే ఈ పథకానికి 75,021 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం పేరుతో అమలు చేసే పథకానికి రాయితీని 2 భాగాలుగా విభజించి ఇవ్వనుంది. 2 కిలోల వాట్ల సామర్థ్యానికి 60%, అంతకు పైబడిన యూనిట్లకు 40% మొత్తానికి రాయితీ కింద అందిస్తారు. 3 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్ర ఏర్పాటు చేయడానికి 1.45 లక్షలు ఖర్చయితే అందులో కేంద్రం గరిష్టంగా 78,000 అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పూచీకత్తు అవసరం లేని బ్యాంకు రుణం రూపంలో సమకూరుస్తుంది. రెపో రేటు కాదనంగా 0.5% వడ్డీని దానిపై వసూలు చేయనుంది. ప్రస్తుతం ఇది 7%గా ఉంది. ఇక నివాసులు సంక్షేమ సంఘాలుగా బృందాలుగా ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి ప్రాంతంలో విద్యుత్ దీపాలు, వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల కోసం 500 కిలోవాట్ల వరకు రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో ఒక వివాదాస్పద ప్రాజెక్టుగా అయింది. కాళేశ్వరం దేశంలోనే అద్భుతమైన ప్రాజెక్టుగా గత ప్రభుత్వము చేసింది. కాళేశ్వరం ఈ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీ మేడిగడ్డ కుంగుబాటు అయింది. దీనికి సంబంధించిన అన్నారం, సుందిల్ల బ్యారేజీలలో కూడా సీఫేజీకి కారణాలకి అధ్యయనం చేసుకోవాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్గా ఉండే ఈ కమిటీలో మరో 5 సభ్యులనేరు ఉన్నారు. ఈ ఫిబ్రవరి 13న నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్ర జల సంఘం చైర్మన్కు ఎన్డీఎస్ఏ చైర్మన్కు లేఖ రాశారు. దీనిపై గత కొన్ని రోజులుగా కసరత్తు చేసిన కేంద్ర జలశక్తి మంత్రి తర్వాత చంద్రశేఖర్ అయ్యర్ను చైర్మన్గా డిజైన్స్, హైడ్రాలజీ విభాగానికి సంబంధించిన 5 నిపుణులను సభ్యులుగా నియమించింది. సినీ నేపథ్య జానపద గాయకుడు గబ్బర్ సింగ్ సినిమాలో పిల్లా నువ్వులేని జీవితం పాట ఫేమ్ వడ్డేపల్లి శ్రీనివాస్ 64 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. శ్రీనివాస్ వరంగల్ జిల్లాలో జన్మించారు. చిన్నప్పుడే హైదరాబాద్ వచ్చి స్థిరపడింది అతని కుటుంబం. జానపద కళాకారుల ప్రాచుర్యం పొంది నందితో పాటు పలు పురస్కారాలు అందుకున్నారు. పిల్లా నువ్వులేని పాటకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలో మానేపల్లి కుటుంబంలో మానేసెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ ప్రాణప్రతిష్ఠ మహాకుంభాభిషేకం పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ఆలయం పేరు, ఇది ఏ జిల్లాలో కొలువై ఉంది అనే క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి దీని గురించి చూద్దాము. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావుకు వరల్డ్ ఐకాన్స్ 21 అవార్డు అనేది దక్కింది. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన నేత్ర వైద్య నిపుణుల్లో ఒకరిగా ఆయన ఆసియా పసిఫిక్ జర్నల్ ఆఫ్ ఆఫ్థాల్మజీ గుర్తించింది. ఇండోనేషియాలో బాలిలో జరిగిన 39వ ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆఫ్థాల్మజీ సమావేశంలో డాక్టర్ రావుకి ఈ అవార్డును అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా 23 మంది వైద్యులకు ఈ అవార్డులు ఇవ్వగా మొదటి 10 మందిలో తాను ఉండటం ఆనందంగా ఉందంటూ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. డాక్టర్ రఘురామ్కు ప్రతిష్టాత్మక భారత్ బ్రిటన్ అచీవర్స్ అవార్డును అందజేశారు. లండన్లోని గురువారం జరిగిన కామన్వెల్త్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ లూయిస్ గాబ్రియల్ ఫ్రాన్సిస్కి ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. బ్రిటన్కు చెందిన నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని యూనియన్ యూకే, బ్రిటన్ ప్రభుత్వం, బ్రిటిష్ కౌన్సిల్తో కలిసి సంయుక్తంగా ఈ అవార్డును అందించింది. భారత సంతతికి చెందిన విద్యార్థుల్లో బ్రిటన్లో వేర్వేరు వృత్తుల్లో రాణించి తిరిగి భారత్కు కానీ ఇతర దేశాల్లో సేవలందిస్తున్న వారిని ఏటా ఈ అవార్డులకు ఎంపిక చేస్తుంటారు.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వాయు కాలుష్యంతో పెరుగుతున్న ఆత్మహత్యలకు సంబంధం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు చైనాలో జరిపిన అధ్యయనాన్ని గురించి తెలిపారు. దీనికి సంబంధించి 5 ఏళ్లలో 46,000 ఆత్మహత్యలు నివారించగలిగినట్టు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. గతంలో భారత్లో కూడా ఈ అధ్యయనం జరిపి అత్యుష్ణ పరిస్థితులు ఆత్మహత్యల రేటును పెంచుతాయంటూ నిర్ధారించడం గమనార్హమంటూ తెలిపారు. ప్రాణాంతక తల మెడ క్యాన్సర్లు బాగా ముదరకుండా అడ్డుకునే సరికొత్త విధానాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు కనుగొన్నారు. జ్ఞాననాడుల క్రియాశీలతకు కళ్ళెం వేసే ఔషధాలు అందుకు దోహదపడతాయని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ పార్లమెంట్లో గురువారం గందరగోళం నెలకొంది. ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు సభకు తీవ్ర ఆటంకం కలిగించారు. 1993 పేలుళ్ల కేసుల్లో అబ్దుల్ టుండా నిర్దోషిగా ప్రకటించిన ఠాడా కోర్టు అతడిపైన అభియోగాలను రుజువు చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలు సిబిఐ సమర్పించలేకపోయిందను దీంతో న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. 1993 డిసెంబర్ 5 అర్ధరాత్రి లక్నో, కాన్పూర్, హైదరాబాద్, సూరత్, ముంబైలోని 5 ప్యాసింజర్ రైళ్లలో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఆ దుర్ఘటనలో 2 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ఏడాది అవుతున్న నేపథ్యంలో ప్రతీకారం కోసమే ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు సిబిఐ కేసు నమోదు చేసింది. అబ్దుల్ కరీం, ఇర్ఫాన్, హమీదుద్దీన్లపైన 2021 సెప్టెంబర్లో అభియోగాలు నమోదయ్యాయి. అయితే ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక కోర్టు ఠాడా సరైన సాక్ష్యాధారాలు నిరూపించకపోవడంతో ఇతన్ను నిర్దోషిగా విడుదల చేయాల్సి వచ్చింది. సాగర్లో బుద్ధవనం, బాన్సువాడలో కల్కి చెరువు 5 ప్రతిపాదనలతో రాష్ట్రానికి 2 పర్యాటక ప్రాజెక్టులనేవి కేటాయించారు. భువనగిరి ఖిల్లా సమగ్ర ప్రాజెక్టు నివేదికకు కూడా ఆమోదం తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ ప్రాజెక్టు 800 మెగావాట్ల 2వ యూనిట్ను గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వాణిజ్య ఉత్పత్తిలోకి తీసుకున్నారు. పశ్చిమాఫ్రికా దేశం సెనగల్లో వలస జీవులు వెళ్తున్న బోటు మునిగిపోవడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్ ఇండియా మాజీ హెడ్ అవతార్ సైని రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇతను వాకింగ్ అని సైక్లింగ్ చేస్తుండగా ఒక క్యాబ్ ఆయన ఢీకొనింది. మాల్దీవుల్లో భారత సైనిక సిబ్బంది ఉపసంహరించుకొని సాధారణంగా వాటి స్థానంలో సాంకేతిక నిపుణులను ప్రవేశపెట్టే ప్రక్రియ ప్రారంభమైంది. మన దేశానికి చెందిన పౌర సాంకేతిక నిపుణుల తొలి బృందం మాల్దీవులకు చేరుకుంది. ఈ విమాన నిర్వాహకుల కోసం దాదాపు 80 మంది భారత సైనిక సిబ్బంది ఉండగా వారందరినీ మార్చి 10 కల్లా వెనక్కి తీసుకోవాలని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజు మన దేశాన్ని కోరిన సంగతి తెలిసిందే మనకి. అతి స్వల్ప శ్రేణి క్షిపణి పరీక్ష విజయవంతమైంది. అతి స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణి భారత్ తాజాగా విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా తీరంలో చాందీపూర్లో సమీకృత పరీక్షా కేంద్రం నుంచి ఈ పరీక్షలు నిర్వహించారు. అధిక వేగంతో దూసుకెళ్తున్న మానవరహిత లక్ష్యాలను ఈ క్షిపణులు ఖచ్చితత్వంతో ఛేదించాయని తెలిపింది. 9 ఏళ్లలో ఫిబ్రవరి నెలలో ఢిల్లీలో అత్యుత్తమ వాయు నాణ్యతలను నమోదు చేసినట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నివేదికను వెల్లడించింది. ఈ ఫిబ్రవరిలో ఎక్కువ రోజుల పాటు నాణ్యతా సూచి 200 కంటే దిగువగానే ఉందని. ఢిల్లీలో ఫిబ్రవరిలో 32.5 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. 2013 నుంచి ఇదే అత్యధికమని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగానికి 2 పిల్లల నిబంధన సమంజసమే అంటూ 2001లో తెచ్చిన రాజస్థాన్ వేరియస్ సర్వీస్ సవరణ నియమాల ప్రకారం 2 కంటే మించి పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులంటూ కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న రామ్జీలాల్ సవాల్ చేశారు. 3వ త్రైమాసికంలో 8.4% వృద్ధి రేటుతోని 2023-24 వృద్ధి అంచనా 7.6% పెంపుకు నమోదైంది. సమీక్ష త్రైమాసిక తయారీ రంగము 11.6 నమోదు చేసుకుంది. గనుల తవ్వకం 1.4% నుంచి 7.5%కి పెరిగింది. అమరాన్కు ప్రెస్టీజియస్ బ్రాండ్ ఆఫ్ ఏషియా 2023 అవార్డును ఆటోమేటివ్ బ్యాటరీస్ విభాగంలో అవార్డు దక్కింది. అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ వెల్లడించింది. దీనిలో దుబాయ్లో జరిగిన హెరాల్డ్ గ్లోబల్ అండ్ BARC ఏషియా కార్యక్రమంలో ఈ అవార్డు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హర్షవర్ధన్ గౌరేనేకి అందుకున్నారు. మార్కెటింగ్ మినిస్టర్ 2023-24 అవార్డు లభించింది. బ్యాటరీ టెక్నాలజీలో తమ సాంకేతిక నైపుణ్యానికి, తమ ఉత్పత్తుల సామర్థ్యానికి గుర్తింపుగా ఈ అవార్డు లభించినట్టు ఆయన పేర్కొన్నారు.
మ్యూచువల్ ఫండ్ సంస్థకు సెబీ సూచించింది. స్మాల్ మిడ్ క్యాప్ పథకాల మదుపర్ల ప్రయోజనాలను పరిరక్షించాల్సిందిగా సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఒక సూచనను చేసింది. ఏప్రిల్ డిసెంబర్లో తగ్గిన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు 13% క్షీణతతో $32 బిలియన్ పరిమితం చేసింది. $32 బిలియన్ పరిమితం చేసింది. ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 అనేది జరుగుతుంది. ఈ సీజన్ 10లో ఫైనల్కు వేలైంది. వరుసగా రెండో ఏడాది ఫైనల్కు చేరిన పునేరి పల్టన్, తొలిసారి టైటిల్ పొరుకు వచ్చిన హర్యానా స్టీలర్స్ శుక్రవారం హైదరాబాద్లో జీఎంసీ బాలయోగి స్టేడియంలో రెండు జట్ల మధ్య ఆసక్తికర సమరానికి వేదిక కానుంది. తొలి టైటిల్ కోసం పునేరి, హర్యానా మధ్య హోరాహోరీ ఖాయం కానుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో భాగంగా ఆర్సీబీ ఢిల్లీకి పంచ్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఢిల్లీ 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఇక స్కోర్ బోర్డు చూసినట్టయితే ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 194 స్కోరు, బెంగళూరు 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 2027 ప్రపంచ అథ్లెటిక్స్ ఇటలీ నుంచి చైనాకు మారనుంది. అది సుమారు 7,000 కోట్లు ఖర్చు అయ్యేందుకు ఇటలీ సిద్ధంగా లేకపోవడంతో చైనాకు ఆతిథ్యం ఇవ్వాలని తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. 2015లో చివరిగా చైనాలో ప్రపంచ అథ్లెటిక్స్ జరిగాయి. 2025 ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ నాన్జింగ్ కూడా చైనానే ఆతిథ్యం ఇవ్వనుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్, 2022 వింటర్ ఒలింపిక్స్ తర్వాత ఆ దేశంలో జరగబోతున్న అతిపెద్ద ఈవెంట్లు ఇవే కావడం గమనార్హం. ఆసియా అక్వాటిక్స్ ఛాంపియన్షిప్స్ భారత బృందం స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. 4x200 మీటర్ల ఫ్రీస్టైల్ రిలే విభాగంలో ఆర్యన్ నెహ్రా, అనీష్ గౌడ, సౌజన్ ప్రకాష్ శ్రీహరిల బృందము 7 నిమిషాల 26.64 సెకండ్ల రేసు ముగించి అగ్రస్థానంలో నిలిచింది. నిరుడు ఆసియా గేమ్స్లో నమోదైన భారత స్విమ్మర్ల అత్యుత్తమ టైమింగు 7.2904 మెరుగుపరిచింది. జట్టుకు రజతము, వియత్నాం జట్టుకు రజతము, థాయిలాండ్ జట్టుకు కాంస్యం లభించాయి. మహిళల 200 మీటర్ల వ్యక్తిగత విభాగంలో పాలక్ జోషి స్వర్ణ పతకం గెలిచింది. ఇవి మార్చి 1, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.